Hi to all and very good morning. I am Renuka. All of you, how are you అండి? I'm fine. I am good. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు అయితే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్, టైమ్లెస్ రీడింగ్ అండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, మీరు మీ పర్సన్తో ఎంత మంచిగా ఉన్నా కూడా మిమ్మల్ని నెగిటివ్ చేస్తున్నారు చూడండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. టారో కోర్స్ అనేది కూడా మీకు నేర్పడం అయితే జరుగుతుందండి. మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. నేను కార్డ్స్ అయితే షఫల్ చేశానండి, వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. వీటిలో నుంచి 10 ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఫస్ట్ వన్ వచ్చేసి 8 ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది. రెండో కార్డు వచ్చేసి 4 ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది. మూడో కార్డు వచ్చేసి 3 ఆఫ్ పెంటికల్ ఎనర్జీ. నాలుగో కార్డు వచ్చేసి 3 ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి. ఐదో కార్డు వచ్చేసి నైట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది. అలాగే ఆరో కార్డు వచ్చేసి 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి. ఏడో కార్డు వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. అలాగే 8వ కార్డు వచ్చేసి ద వరల్డ్ కార్డు వచ్చిందండి. 9వ కార్డు వచ్చేసి నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. అలాగే 10వ కార్డు వచ్చేసి 8 ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది. మీ వ్యక్తి మీరు ఎంత బాగున్నా కూడా తను 2 సిచ్యువేషన్స్ మధ్యలో జగిల్ చేస్తూ థర్డ్ పార్టీ దగ్గర మీ దగ్గర తను ఉండడానికి ఇష్టపడి మిమ్మల్ని ఎప్పుడు నెగిటివ్ చేస్తూ మీ లైఫ్లో మిమ్మల్ని అయితే హ్యాపీగా ఎప్పుడు కూడా ఉంచరు. అంటే తను మీతోటి కలిసి ఉన్నా, తను సపరేషన్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా తను మిమ్మల్ని అయితే మీలాగా ఉండనివ్వరండి. ఎప్పుడు కూడా మీ ఎమోషన్స్ తోటైతే ఆడుకుంటూ ఉంటారు. మీరు బాగానే ఉంటారు, తనని ప్రేమిస్తారు, జెన్యున్గానే ఉంటారు. 100% ఎఫర్ట్స్ అనేటివి కూడా పెట్టడం అయితే జరుగుతుంది. బట్ ఏంటంటే తనే ఎప్పుడు మిమ్మల్ని చులకన చేస్తూ, హేళన చేస్తూ, తన స్వార్థం కోసం, తన స్వలాభం కోసం మీ ఎమోషన్స్ తోటి ఆడుకుంటూ తన చుట్టూ ఉన్న వాళ్ళకి, అంటే తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కొందరు నెగిటివ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి ఆనందం కలిగించడానికి మిమ్మల్ని ఎప్పుడు కూడా నిద్ర పట్టనివ్వకుండా, నిద్రపోనివ్వకుండా ఆటలు ఆడుకునే వ్యక్తి. ఇప్పుడు ప్రజెంట్ మీరు మీ వ్యక్తితో కలిసి ఉన్నా కూడా ఆ వ్యక్తి మీకేంటంటే హ్యాపీనెస్ అనేది ఇవ్వరు, మిమ్మల్ని మీలాగా ఉండనివ్వరనమాట. తను అంటే ఇట్లా మిమ్మల్ని పొడిచి ఇట్లా చీల్చి చెండాడే టైప్ అనమాట. కొంచెం శాడిజం అనేది ఎక్కువ ఉంటుంది, నార్సిస్టిక్ మెంటాలిటీ, అదొక ఆనందం పొందుతూ ఉంటారు, ఒక పైశాచిక ఆనందం అనేది, కొంచెం శాడిజం అనేది కూడా మీ యొక్క వ్యక్తి దగ్గర చాలా ఎక్కువైతే ఉంటుంది. మీరు తనతోటి బాగానే ఉంటారు, తనకు కావాల్సినవి అన్నీ కూడా మీరు ప్రొవైడ్ చేస్తారు, చక్కగా చూసుకుంటారు, మీ ప్రేమలో ఎలాంటి లోటు ఉండదు, మీరు తనకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. బట్ ఏంటంటే ప్రతి చిన్నదానికి మిమ్మల్ని హర్ట్ చేస్తారు. అంటే తను మీరు కూర్చున్న కష్టమే, అలాగానే నిల్చున్న కష్టమే అనమాట. అలాంటి మైండ్ సెట్. మీరు తనతోటి ఎంత బాగుంటారు అసలు ఉండడానికి కూడా. అంటే తనేంటంటే ఇతరుల ముందు ఎలా షో చేస్తారంటే బాగున్నట్టుగా షో చేస్తారు. ఎవరన్నా మీ ఇంటికి రాగానే మీరు మీ వ్యక్తి ఈ ఫెయిర్, ఈ జంట ఎలా ఉన్నారు చూడ్డానికి అని అంటే మీతోటి బాగున్నట్టుగానే నటిస్తారు. ఇక్కడ మీ వ్యక్తిగానే కాదండి, మీ చుట్టూతలు ఉన్న వాళ్ళని ఎవరినైనా మీరు రిలేటెడ్గా తీసుకోవచ్చు. ఆ వ్యక్తులు ఏంటంటే 10 మందిలో మీతోటి చాలా హ్యాపీగా ఉన్నట్టు, మిమ్మల్ని చాలా చక్కగా చూసుకుంటున్నట్టు, మీకు ఎలాంటి లోటు అనేది లేకుండా చూసుకున్నలాగా బిహేవ్ చేయడం అయితే జరుగుతుంది. బట్ ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఎంజాయ్ చేస్తారు మీ పర్సన్, మిమ్మల్ని హింసిస్తూ టార్చర్ అనేది పెడతారు. అంటే వేరే వాళ్ళ ముందు ఇన్సల్ట్, మనీ గురించి కూడా మిమ్మల్ని సఫర్ చేస్తారండి.
ఇక్కడ డబ్బు చూపిస్తుంది. అంటే మీరు తన నుంచి డబ్బు అనేది ఆశించే తన లైఫ్లో మీరు ఉంటున్నారు అనే విధంగా స్టేటస్ వైజ్ ఇలా రకరకాల రీజన్స్ అయితే ఉంటాయి, ఎన్నెన్నో కారణాలు అయితే ఉంటాయండి. అంత మంచి వ్యక్తి అయితే కాదు ఈ వ్యక్తి. మిమ్మల్ని చీటికి మాటికి కూడా చీత్కరించే పర్సన్ అనమాట. అలాంటి వ్యక్తి 3 ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది. అంటే ఈ వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ థర్డ్ పార్టీ తోటైతే ఎంజాయ్మెంట్లో ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. బట్ ఏంటంటే థర్డ్ పార్టీ మీ వ్యక్తిని పూర్తిగా పట్టించుకోవడం లేదు. తన లైఫ్లో వేరే అదర్ పర్సన్స్ అయితే ఉన్నారు. అంటే ఇక్కడ ఫ్యామిలీ అయినా మీ వ్యక్తికి అక్కడ పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. తన లైఫ్లో రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉన్న, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్కి అక్కడ పెద్దగా వాల్యూ లేదు. మీరు మీ పర్సన్కి ఇచ్చినంత వాల్యూ థర్డ్ పార్టీ మీ పర్సన్కి ఇవ్వడం లేదు. అయినా కూడా మీ పర్సన్కి థర్డ్ పార్టీ అంటేనే ఇష్టం. అంటే వీళ్ళు ఏంటంటే మీరు పంచభక్ష పరమాన్నాలు పెట్టినా మీ పర్సన్కి నచ్చదు. అలాగే థర్డ్ పార్టీ పచ్చడి మెతుకులు పెట్టి షో చేసినా కూడా అక్కడ చికెన్ బిర్యానీ తిన్నలాగా ఫీల్ అయిపోతూ ఉంటారనమాట. అలాంటి వ్యక్తి, అలాంటి మైండ్ సెట్. నైట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ. ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మళ్ళీ మీరు కొంచెం డిటాచ్మెంట్ అంటే కొంచెం స్పేస్ అనేది పెట్టి ఈ వ్యక్తి ఇలాంటి వాళ్ళు అని మీరు కొంచెం దూరంగా ఉన్నారనుకోండి. ఆ వ్యక్తికి మీరు ఎఫర్ట్స్ పెట్టకుండా ఉంటే ఈ వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. అంటే మీరు పట్టించుకోవడం లేదు. అసలు మీరు కూడా ఇప్పుడు పెద్దగా మీ పర్సన్ని దేకడం లేదండి. వ్యూవర్స్ కూడా అంటే కాల్స్, మెసేజెస్, తన నెంబర్ బ్లాక్లో పెట్టడం, బ్లాక్లో పెట్టడం, లేదంటే మీ డీపీలు మార్చడాలు, మీకు రాకుండా పెట్టడం, స్టేటస్లు రాకుండా పెట్టడం, ఇలా రకరకాల మైండ్ సెట్ తోటి ఉంటారనమాట. మైండ్ గేమ్, చెస్ ఆటలా కదా, మనం ఒక పావును తీస్తే అటువైపు ఉన్న వాళ్ళు ఇంకొక పావును కదిపించినట్టు ఉంటారు కదా, అలా అన్నమాట. అలాంటి మైండ్ సెట్ తోటి ఉంటారనమాట ఎప్పుడు. అది చిన్నపిల్లల ఇమ్మెచ్యూరిటీ బిహేవియర్ అనేది ఉంటుంది మీ వ్యక్తి దగ్గర. మీ వ్యక్తి మీకంటే 5 years పెద్దవాళ్ళైనా, 6 years పెద్దవాళ్ళైనా, మీకంటే 5 years తక్కువ ఏజ్ లాగా బిహేవ్ అనేది ఉంటుంది. మీది వ్యూవర్స్ ఇది చూసే వాళ్ళది చిన్నపిల్లల బిహేవియర్ లాగున్నా, మీరేంటంటే మీ ఏజ్కి మీకు చూసే వాళ్ళకి మీరు ఎదుటి వ్యక్తులకు ఎలా కనబడతారంటే మీకు ఎలాంటి నాలెడ్జ్ అనేది లేని పర్సన్గా మీరు కనబడతారు. బట్ మీరు టూ ఇంటెలిజెంట్, చాలా పద్ధతిగా ఉంటారు, నాలెడ్జ్ అనేది ఉంటుంది మీకు. ప్రతి సిచ్యువేషన్ని కూడా మీరు చుట్టూ సరౌండింగ్స్ ఏరియాలో ఏం జరుగుతుంది అనేలాంటి అంటే మీరు కొంచెం దాన్ని కనిపెట్టగలిగేది, అంటే ఏం జరగబోతుంది అనేసి మీ వ్యక్తికి మీరు అది చెప్పినా అర్థం చేసుకోరు. అలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సను. అందుకే మీరు కూడా తనని వదిలేయడం, మీరు తనతోటి ఉన్నా తనని పట్టించుకోవడం లేదు, తనని వదిలేసినా ఇప్పుడు మీ జీవితంలో మీరైతే ఉంటున్నారు. కానీ ఆ వ్యక్తి మీరు తనతోటి ఉన్నా మిమ్మల్ని నెగిటివే చేస్తారు, తనతోటి లేకున్నా నెగిటివే చేస్తారు. తన లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండి తను ఎంజాయ్ చేసినా మీరు ఎంజాయ్ చేస్తున్నారు. అంటే మీరు తనని పట్టించుకోకుండా ఉంటే మీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఒక రొమాంటిక్ థర్డ్ పార్టీ తోటి మీరు ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే మీరు ఆ వ్యక్తిని పట్టించుకోవడం లేదు అనే ఎలాంటి మైండ్ సెట్ అనమాట మీ వ్యక్తిది. మీరు ఏది చేసినా తన దృష్టిలో తప్పు. ఇప్పుడు ఆ వ్యక్తి మీతోటి రీయూనియన్ కావాలని అయితే అనుకుంటూ ఉన్నారు. నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారు చుట్టూతల ఉన్న వాళ్ళకి కూడా. ఇది మీకు తెలుసు ఆల్రెడీ. క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఆ వ్యక్తి ఇప్పుడు ఏంటంటే డ్రింక్, ఆల్కహాలిక్ పర్సన్గా మారిపోయారు. అంత బాగా అయితే తన సిచ్యువేషన్ అయితే లేదు. తన సిచ్యువేషన్ కూడా నెగిటివ్గానే ఉంది. మేబీ తను ఎక్కువగా స్లీప్లెస్ నైట్స్ గడుపుతూ మిమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ మీరు ఏడుస్తూ ఉంటే తను శాడిజంలో ఆనందం పొందడం అనేది జరుగుతుంది. బట్ ఇప్పుడు వ్యూవర్స్ ఏంటంటే ఫుల్ హ్యాపీగా ఉన్నారు మీ లైఫ్లో. మీరు సోలోగానే ఉన్నా, మీరు సింగిల్ పేరెంట్ అయినా, ఎవరైనా కూడా ఏంటంటే కొంచెం ఈ స్పేస్ అనేది అంటే సొసైటీ దృష్ట్యా ఎలా ఉన్నా మా వ్యక్తి లేకుండే ఉంటే ఎలా అనుకున్నా కూడా మళ్ళీ మీరు తను పెట్టిన టార్చర్కు ఆ వ్యక్తి మాకు స్పేస్లో దూరంగా ఉంటేనే బాగుంటుందిలే, మేము ఏ రోజు తనతోటి సుఖపడ్డాం అనే ఇలాంటి మైండ్ సెట్ తోటి కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి వరల్డ్ కార్డ్ వచ్చింది, మీతో కలిసి షికార్లకి, సినిమాలకి తిరగాలి అనుకుంటూ ఉన్నారు. అంటే ఒక రొమాంటిక్ ప్రపంచం అనేది చూడాలని తన యొక్క ఆలోచన అండి. మీకు ఒక ప్రపోజల్ అనేది చేయాలనుకుంటూ ఉన్నారు. నైట్ ఆఫ్ కప్స్ అని వచ్చింది. ఇక్కడ ఒక రాజకుమారుడి లాగా మీ వ్యక్తి మీకు ప్రపోజల్ తోటి ముందుకు రావాలనుకుంటున్నారు. తను ఒక రాజులాగా ఊహించుకుంటున్నారు, మిమ్మల్ని ఒక రాణిలాగా ఫీల్ అవుతూ ఉన్నారు, మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. 8 ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది. తను ఉన్న దగ్గర నుంచి మూవ్ ఆన్
అయి బయలుదేరుతూ ఉన్నారు మీ లైఫ్లోకి రావడానికి. 100% వస్తారు, మళ్ళీ మీతోటి ఉంటారు. అంటే తను మిమ్మల్ని వదిలిపెట్టి కూడా ఉండలేరు. ఉండడం నెగిటివ్ మైండ్ సెట్టే, నెగిటివ్ థాట్సే ఉంటాయి, నెగిటివ్ పర్సనే. ఆ నెగిటివ్లో కూడా తనేంటంటే మిమ్మల్ని వదిలిపెట్టి ఉంటారంటే ఉండే అంత స్ట్రెంగ్త్ కెపాసిటీ తనకే లేదండి. 100% మళ్ళీ మిమ్మల్ని అయితే రీచ్ అవుతారు. ఇలాంటి ఎనర్జీస్ అయితే ఉన్నాయి. కాకపోతే మీ గురించి ఎప్పుడు నెగిటివ్గా బ్యాడ్గానే పోర్ట్రేట్ చేస్తారు. ఎందుకంటే మిమ్మల్ని అక్కడ నెగిటివ్ చేయకుంటే తనకి లైఫ్ అనేది లేదు. మిమ్మల్ని అదొక పాట, తనకి అదొక జీవనం. అంటే మిమ్మల్ని బ్యాడ్ చేస్తేనే థర్డ్ పార్టీ తనకి ఒక ముద్ద అన్నం పెడుతుంది, తనకి ఫిజికల్ రిలేషన్ పరంగా హ్యాపీగా ఉంటుంది, మెంటల్గా పీస్ అనేది ఉంటుంది. మిమ్మల్ని తిడుతూ ఉంటే థర్డ్ పార్టీకి ఆనందం అనమాట. అందుకోసం థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని సాక్రిఫై చేశారనమాట మీ వ్యక్తి. అందుకే ఎప్పుడు మీ గురించి నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తూ ఉంటారు. కానీ ఆ నెగిటివ్లో ఏంటంటే మిమ్మల్ని పూర్తిగా లీవ్ చేస్తారంటే చేయరు, మళ్ళీ వస్తారు మీ లైఫ్లోకి. ఇలాంటి ఎనర్జీస్ అయితే ఉన్నాయండి. ఇలా ఉన్నాయి మీ పర్సన్ యొక్క ఎనర్జీస్. వారి యొక్క రాశులు వచ్చేసి మేషసింహ ధనస్సు రాశులు అండి. అలాగే వృషభ కన్య మకర రాశులు వచ్చాయి. మిథున తుల కుంభరాశులు, కర్కాటక వృచ్చిక మీన రాశులు వచ్చాయి. మేషం నుంచి మీనం వరకు ప్రతి ఒక్క రాశుల వారు ఉన్నారండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 23, 21, 12, 2, 5, 17, 29, 10, 9, 16, 30, 14, 19, 26, 7, 3, 17, 27, 31, 18. ఇది రాలేదండి. ఇవి మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటరు. ఇక్కడ రాశులు కానీ ఏవేవి మీ పర్సన్ వచ్చాయో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఆర్ లెటర్, ఓ లెటర్, జీ లెటర్, పీ లెటర్, యూ లెటర్, డబ్ల్యూ లెటర్, ఈ లెటర్, కే లెటర్, హెచ్ లెటర్, జే లెటర్, ఎం లెటర్ ఇవి రావడం అయితే జరిగింది. నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు 30 to 40 వరకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి. పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై, సీ యూ అండి.